Hello beginners, welcome to New Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి అమెజాన్ కంపెనీ నుండి డీటెయిల్స్ చూద్దాము. అమెజాన్ కంపెనీ అనేది వెబ్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1 అనే రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు అమెజాన్ జాబ్స్ అనే పోర్టల్లో మనకి డిస్క్రిప్షన్ కానీ బేసిక్ క్వాలిఫికేషన్స్ కానీ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో వన్ బై వన్ చెక్ చేద్దాము. సో డిస్క్రిప్షన్ ఇది అమెజాన్ గురించి డిస్క్రిప్షన్. సో ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం బేసిక్ క్వాలిఫికేషన్స్లో చూద్దాము. సో వీళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. ఓకే, ఇది 23, 24 అండ్ 25 బ్యాచ్ పాస్అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రొఫిషియన్సీ ఇన్ మోడర్న్ వెబ్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ HTML5, CSS, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఓకే, అండ్ ఎక్స్పీరియన్సింగ్ in developing web-based user interface, demonstrated passion for user experience and improving usability, excellent communication skills both written and verbal, knowledge of AWS systems configurations, ability to work in a fast-paced and agile development environment. Okay, సో ఇవి బేసిక్ క్వాలిఫికేషన్స్. అండ్ వాళ్ళు ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో లైక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ and experience translating design mockups, prototypes and user stories into working applications, understanding of web services technologies such as REST, SOAP, HTTP, JSON, and strong customer focus, ownership, urgency and drive. సో ఇలా అనమాట. సో ఇలా కొన్ని ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఈ రోల్ యొక్క క్వాలిఫికేషన్స్. ఈ జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్ మీరు ఇక్కడ చూసినట్లయితే. సో నెక్స్ట్ అప్లై ఎలా చేయాలో చూద్దాము. సో మీకు ఇక్కడ అప్లై నౌ కనిపిస్తుంది కదా. సో అప్లై నౌ అని క్లిక్ చేయగానే మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఫామ్ ఓపెన్ అయ్యే ముందు మీ అమెజాన్ జాబ్స్ అనే పోర్టల్లో మీరు మీ పర్సనల్ ఈమెయిల్ ఐడితో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాతనే మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే వెబ్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1 కెరియర్ లాజిస్టిక్స్ అండ్ లొకేషన్ వచ్చేసి TS హైదరాబాద్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్యూ ట్యాబ్స్ ఉన్నాయి కదా, మీరు వన్ బై వన్ ట్యాబ్ మనం ఫిల్ చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ వాళ్ళు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, సిటీ అవన్నీ అడిగారు. సో నేను ర్యాండమ్గా ఏదో ఒకటి ఫిల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వాళ్ళు SMS నోటిఫికేషన్ కావాలి వద్దు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫర్దర్ అప్డేట్స్ ఫ్రమ్ దీస్ కంపెనీ, వాళ్ళు ఏమైనా ఓపెనింగ్స్ ఓపెన్ అయ్యి ఉంటే కనుక మీరు వాళ్ళ దగ్గర నుంచి మీకు మెసేజెస్ కానీ SMS రావాలి అనుకుంటే మీరు ఎనేబుల్ SMS అప్డేట్స్ అని చేయొచ్చు. అంటే మీరు ఇది క్లిక్ చేయగానే మీ ఫోన్ నెంబర్కి ఒక OTP అనేది వస్తుంది. సో దట్ వాళ్ళు మీ ఫోన్ నెంబర్ని వెరిఫై అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫర్దర్గా ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నా కానీ నోటిఫికేషన్స్ ఉన్నా కానీ మీకు SMS ద్వారా పంపించవచ్చు. లేదు మాకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ అండ్ కంటిన్యూ ఉంది కదా, మీరు అది క్లిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ జనరల్ క్వశ్చన్స్. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై అని. అండ్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్, సో మీరు ఎలా విన్నారు అని చెప్పేసి అని. ఓకే, సోషల్ మీడియా అని ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అదర్స్ అని పెట్టచ్చు. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ అనమాట. సో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. మీరు కనుక ఫ్రెషర్ అయి ఉంటే కనుక 0 to 2 years ఉంది కదా. సో 0 years కాబట్టి మీరు 0 to 2 years అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు 2 to 5 కానీ 5 to 10. సో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్లీజ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ ద కరెంట్ ఎంప్లాయర్. నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ ద కరెంట్ ఎంప్లాయర్ ఫాలోడ్ బై లిస్ట్ ఆఫ్ పాస్ట్ ఎంప్లాయర్స్. మీ కరెంట్ ఎంప్లాయర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఎన్ని కంపెనీస్లో వర్క్ చేశారో సో మీ యొక్క కరెంట్ ఎంప్లాయర్స్ కానీ లైక్ ప్రీవియస్ ఎంప్లాయర్స్ కానీ పేర్లు ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్లీజ్ నేను సపోజ్ ఒక నేమ్స్ ఇస్తున్నాను. సో ప్లీజ్ లిస్ట్ యువర్ ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ డొమైన్ స్కిల్స్. సో మీ స్కిల్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి. లైక్ జావా, ఓకే, HTML, CSS, పైథాన్, అలా మీకున్న స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నారు. సో మీ ఎడ్యుకేషన్ లెవెల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th అయితే కనుక మీ స్కూల్ నేమ్, ఏరియా ఆఫ్ స్టడీ, ఆర్ యూ కరెంట్లీ స్టూడెంట్ అంటే నో అని చెప్పేసి అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి అడుగుతున్నారు.
నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎడ్యుకేషన్ లెవెల్ అనమాట. సో మీ ఎడ్యుకేషన్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందో అది మీరు అప్లై చేసుకోండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచిలర్స్ అని పెడుతున్నాను. సో బ్యాచిలర్స్ అని పెట్టగానే ఆర్ యూ కరెంట్లీ స్టూడెంట్ అడుగుతున్నారు. సో నేను నో అని చెప్పేసి పెడుతున్నాను. సో వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అంటే లెస్ దాన్ 1 year ఎగో అని పెట్టచ్చు. లైక్ మీరు ఎప్పుడు గ్రాడ్యుయేట్ దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ హ్యాడ్ రిలివెంట్ నాన్ ఇంటర్న్షిప్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఏమన్నా నాన్ ఇంటర్న్షిప్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ అని చెప్పి, నో అయితే నో అని చెప్పేసి పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ వర్క్ ఎలిజిబిలిటీ అనమాట. సో హ్యావ్ యూ ప్రీవియస్లీ అప్లైడ్ ఫర్ అమెజాన్. సో మీరు ఏమైనా ప్రీవియస్గా అప్లై చేశారా అమెజాన్ కంపెనీలో, లేకపోతే మీరు ఏమైనా అమెజాన్లో ప్రీవియస్గా ఎంప్లాయిడా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఆర్ యూ ఏ సబ్జెక్ట్ టు నాన్ కాంపిటీషన్ అగ్రిమెంట్ ఆర్ అదర్ అగ్రిమెంట్ విచ్ వుడ్ ప్రిక్లూడ్ ఆర్ రిస్ట్రిక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్. సో ఇది నో అని పెట్టేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇమిగ్రేషన్ రిలేటెడ్ సపోర్ట్ ఏమైనా కావాలి అంటే అమెజాన్ నుంచి ఎస్ అని, లేకపోతే వద్దు అంటే నో అని చెప్పేసి పెట్టండి. అండ్ నెక్స్ట్ మీరు ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఐ వాజ్ నెవర్, ఐ యామ్ ఆర్ కరెంట్ మీరు ఏది మీ పొజిషన్ సెట్ అన్నట్టు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్ యూ లివింగ్ ఇన్ కరెంట్లీ ఫిజికల్లీ లొకేటెడ్ శాంక్షన్డ్ కంట్రీస్. సో ఇక్కడ కొన్ని కంట్రీస్ ఇచ్చారు కదా, ఆ కంట్రీస్లో మీరు లొకేట్ అవుతున్నారా అంటే మీరు ఉంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో డెఫినెట్లీ నో అని పెట్టండి, బికాస్ మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ కంట్రీ అంటే మనం ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనం ఇండియాని ఇచ్చాం కాబట్టి, సో మన ఇండియాలో వర్క్ చేసుకునే మనకి పర్మిట్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అని పెట్టేసేయచ్చు. ఇన్ వాట్ కంట్రీ ఆర్ రీజన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇండియానే పెట్టండి. సో ఇమిగ్రేషన్ స్టేటస్ ఈజ్ సెలెక్టెడ్ కంట్రీ ఆర్ రీజన్ పర్మనెంట్ రెసిడెంట్ అని చెప్పేసి పెట్టచ్చు. ఓకే. నెక్స్ట్ కంటిన్యూ. సో ఇక్కడ మీరు అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళు ఇక్కడ కొన్ని వేసి ఇచ్చారనమాట. లైక్ లింక్డ్ఇన్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు, బ్రౌజ్ డివైస్, యూజ్ వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్. సో ఇలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ ఆప్షన్స్లో మీకు ఏమన్నా కన్వీనియంట్గా ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ రెజ్యూమ్ని డ్రాప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళు ఫార్మాట్స్ కూడా ఇచ్చారు, లైక్ పీడిఎఫ్, డాక్స్, ఆర్టీఎఫ్, ఓడిటీ ఆర్ టెక్స్ట్ ఫైల్స్ అని చెప్పేసి. అది కూడా స్మాలర్ సైజ్ దాన్ 5 MB అనమాట. అవన్నీ నోట్ చేసుకొని దాన్ని బట్టి మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్ ఎక్నాలజ్మెంట్ ట్యాబ్, వాలంటరీ ఈక్వివాలెంట్, అవన్నీ ఈ వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అవన్నీ ఏంటంటే జస్ట్ మనం ఎక్నాలజ్ చేయడము. అండ్ వాలంటరీ అంటే ఐ అగ్రీ దట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కంప్లీట్లీ ట్రూ అని చెప్పేసి అని ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి రివ్యూ అండ్ సబ్మిట్. సో మీకు ఇక్కడ సబ్మిట్ చేసిన ప్రతి ఒక్క ట్యాబ్ని ఒకసారి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ప్రింట్ అవుతుంది. సో అవన్నీ ఒకసారి మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని ఇంకా మీరు సబ్మిట్ చేసేయచ్చు అనమాట. ఓకే. సో ఎవరైతే ఈ రోల్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళ కోసం నేను ఈ ప్రొఫైల్ లింక్ అండ్ జాబ్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో వాళ్ళు వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేసి ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.